ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా? అంత క్షేమంగా ఉన్నారా? చూడండి, ఈ సృష్టి యావత్తును కూడా ఈరోజు నేను మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. దేవుడు ఆది యందు భూమి ఆకాశములను సృజించారు. భూమి శూన్యముగాను నిరాకారముగాను ఉండినంట. అప్పుడు ఒక్కొక్క దినము దేవుడు ఇదిగో భూమి కలుగునుగాక అంటే కలిగింది, ఆకాశము కలుగునుగాక అంటే కలిగింది. ఇది ఆకాశమును మరి వెలుగు కలుగుగాక అంటే కలిగింది. చీకటిని వెలుగును దేవుడు వేరుపరిచారు. పగటనేమో వెలుగు అన్నారు, రాత్రినేమో చీకటి అన్నారు. చూడండి, దేవుడు ప్రతిదాన్ని కూడా కలుగునుగాక అంటే అవి కలిగించబడ్డాయంట. 6వ దినము కాడికి వచ్చేసరికల్లా దేవుడు అలా పలకలేదు. దేవుడు మహాజ్ఞాని కనుక ఆయన నేల మట్టితో నరుని సృజించి వాని నాసికారంధ్రములలో జీవాత్మను ఓదగా నరుడు జీవాత్మ ఆయను. అవును, ఈ యొక్క సృష్టి యావత్తటి మీద దేవుడు నరుడికి అంటే ఆదాము అని పేరు పెట్టాను. ఆ ఆదాముకి ఇదిగో ఆయన అప్పగించాడంట. అప్పగించటం మాత్రమే కాక ఆదాము ఒంటరిగా ఉండటము దేవునికి ఇష్టం లేదు అంట. ఇష్టం లేదు కాబట్టి ఆదామును పరుండబెట్టి గాఢ నిద్ర కలగ చేశాడు. అదే మత్తింగ్ చేసినవటం. గాఢ నిద్ర కలగచేసి అతని ఎముకలో నుంచి ఒక ఎముక, అతని మాంసములో నుండి ఒక మాంసమును తీసి చక్కని నారిగా తయారు చేసి ఆదాము దగ్గర తీసుకొని వచ్చాడంట. ఆదాము అన్నాడంట ఆ దేవునితో, ఇది నా ఎముకలలో నా ఎముక, నా మాంసములో ఒక మాంసము, ఇది నాలో నుంచి తీయబడింది, ఇది నారి, ఇది నాది అన్నాడంట. దేవునికి స్తోత్రములే కలుగును గాక. చూసారా, దేవుడు ఎంత మంచి జ్ఞానము కలిగిన వాడో. ఈ సృష్టి యావత్తటి మీద దేవుడు చూడండి అవ్వ ఆదాములకి అధికారం ఇచ్చారంట. పచ్చని పొలాలు, పచ్చని చెట్లు, ఇదిగో ఆకాశము వెలుతురు, రాత్రిపూట ఏలుబడి చేసే ప్రతి జీవి కూడా దేవుని సృష్టిలో ఒక భాగం. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని బిడ్డగా పిలువబడుతున్నటువంటి నీవు ఎవరైనా పర్వాలేదు, నువ్వు ఏ స్థితిలో ఉన్నా పర్వాలేదు, దేవుడు నిన్ను కోరుకొని చేశాడు. సృష్టి అంతటి మీద ఇదిగో దేవుడు మనకు అధికారం ఇచ్చారు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఈ సృష్టి యావత్తు మీద దేవుడు మనకు అధికారం ఇచ్చారు. అందుకే ఉదయం